వేసవి వస్తోందంటే పసందైన మామిడి పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ తీరా కాయను కోసాక దానిలో పురుగులు ఉంటే చూడటానికే ఇబ్బందిగా ఉంటుంది కదా. అవే పండు ఈగ పురుగులు. ఒకప్పుడు పంట చివరి దశలో మాత్రమే, అందున కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించిన పండు ఈగ సమస్య గత 5-6 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మామిడి తోటల్లో కనిపిస్తోంది. మామిడి తోటల్లో పండు ఈగ నష్టం అపారంగా ఉంటుంది. దాదాపు 50-60% దిగుబడులను ఈ పురుగు హరించి వేస్తుంది. మామిడిని నష్టపరుస్తున్న పండు ఈగ నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి మామిడి పూత పిందె దశలో చాలా పురుగు మందులు తెగుళ్ళు మందులు పిచికారీ చేసి కాయ తయారయ్యేటట్లు చేస్తాడు. అయితే కాయ పక్వానికి వచ్చిన దశలో అంటే కోయటానికి వారం 10 రోజుల ముందు పండు ఈగ అనేది ఆశించి మామిడి రైతులకు విపరీతమైన నష్టాన్ని కలుగచేసి కోలుకోని దెబ్బ వేస్తుంది. ఈ పండు ఈగ అనేది కాయ పక్వానికి దగ్గరలో ఉన్నప్పుడు 10-15 రోజుల ముందు ముఖ్యంగా రెక్కల పురుగు లేదా పెద్ద పండు ఈగ అనేది ఆశించి కాయ చర్మం పైన గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి 1-2 రోజుల్లో పిల్ల పురుగులు లేదా లార్వాలు కాయ లోపలికి ప్రవేశించి లోపల ఉన్న కండను 10-15 రోజులు తినడం వల్ల కాయ లోపల కుళ్ళిపోయి కోయక ముందే రాలి కింద పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా అలా రాలిన కాయల నుంచి మళ్ళా పెద్ద పురుగులు నేలలోకి ప్రవేశించి ఇతర పంటలపై కూడా ఆశించే అవకాశం ఉంది. ఈ విధంగా జరగడం వల్ల మామిడిలో 30-40% కాయలకు నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా కాయ పరిమాణం పెరుగుతున్న దశలో పండు ఈగ రాకుండా కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి లాభాలు పొందవచ్చు. అందులో ముఖ్యమైనది పండు ఈగ ఎర. మిథైల్ యూజినాల్ ఎరను ఉపయోగించినట్లయితే పండు ఈగ మగ పురుగులన్నీ ఆకర్షితమై ఆ మందులో పడి చనిపోతాయి. తద్వారా పండు ఈగ గుడ్లు పెట్టదు. ఈ మిథైల్ యూజినాల్ ఎర తయారీ కోసం మిథైల్ యూజినాల్ అనే మందు 1 మిల్లీలీటర్, దానితో పాటు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి వెడల్పాటి మట్టి మూకుల్లో ఈ ద్రావణం పోసి ఎకరా తోటకు 4-5 చోట్ల పెట్టినట్లయితే పండు ఈగ మగ ఈగలన్నీ కూడా ఆకర్షితమై ఆ మందులో పడి చనిపోతాయి. ఇది ఒక పద్ధతి. అదేవిధంగా మార్కెట్లో కృత్రిమంగా తయారైన పండు ఈగ ఎరలు లభ్యమవుతున్నాయి, లేదా పండు ఈగ ఎర పేస్టులు కూడా లభ్యమవుతున్నాయి. ఇవి చెట్టుకి అక్కడక్కడ పూసినట్లయితే పండు ఈగ ఆ పేస్టును తిని చనిపోతాయి. మరో మార్గం ఏంటంటే పండు ఈగ నివారణ కోసం మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు కాయ కోతకు 20 రోజుల ముందు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పండు ఈగ ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఘాటైన మందులు అంటే వాసన అధికంగా ఇచ్చే మందులు అయినటువంటి ఎసిఫేట్ లాంటి మందును ఒక 20-30 గ్రాములు తెల్లటి బట్టలో కట్టి అంటే తెల్లటి వస్త్రంలో కట్టి అక్కడక్కడ చెట్టుకు వేలాడి తీసినట్లయితే ఆ వాసనకు పండు ఈగ అనేది కాయ మీద వాలకుండా దూరంగా వెళ్ళిపోతుంది. తద్వారా కూడా పండు ఈగను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మరో ముఖ్యమైన మార్గం, ప్రతి మామిడి కాయకు 100 గ్రాములు దాటిన తర్వాత మామిడి సంరక్షక సంచులను లేదా మామిడి కవర్లను కట్టుకున్నట్లయితే పండు ఈగ ఆశించదు. ఈ మార్గాలను ఉపయోగించి పండు ఈగ బారి నుంచి మామిడికాయలను కాపాడుకోవచ్చు. తద్వారా మంచి లాభాలు పొందవచ్చు.